డాక్టర్ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఈ హాస్పిటల్లో ఎటువంటి వైద్యం అందిస్తున్నారు, ఎటువంటి టెక్నాలజీతో ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేశారనేది మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ విజయ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎటువంటి టెక్నాలజీతో మీరు ఈ యొక్క హాస్పిటల్ వచ్చారు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ విజయశ్రీ. నేను డాక్టర్ విజయాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రొపరేటర్ని. సో మేము కార్పొరేట్ వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నేమ్ తోటి హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మన హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. మెయిన్గా మన దగ్గరకు వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఐసీయూ, క్రిటికల్ కేర్, ట్రామా కేర్, ఇవన్నీ మన హాస్పిటల్లో అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే మనకు ఇప్పుడు ఏదైనా పేషెంట్ ప్రాబ్లం ఉంటే అన్ని సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఏ హాస్పిటల్లో మహబూబాబాద్లో అందుబాటులో లేవు, సింగిల్ స్పెషాలిటీస్ మాత్రమే ఉన్నాయి. సో ప్రతి ఏదైనా పేషెంట్కి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ తోటి అవసరం ఉంటుంది. ఒక ట్రామా కేర్ అయితే ఒక జనరల్ ఫిజిషియన్ చూడాలి, జనరల్ సర్జన్ చూడాలి, న్యూరో సర్జన్ చూడాలి, ఆర్థోపెడిక్స్ చూడాలి. సో పేషెంట్లు ఇక్కడ నుంచి ఖమ్మం కానీ, వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళే పరిస్థితి ఇక్కడ ఉన్నది. సో ఆ పరిస్థితి అర్థం చేసుకొని ఒకటే హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ ఉంటే పేషెంట్కి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది మనకు ప్రాణాలు కాపాడడానికి కూడా, అది విలువైన సమయం కూడా మనకి కోల్పోకుండా ఉంటామనే ఉద్దేశంతో ఇది హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మా మెయిన్ ధ్యేయం వచ్చేసి హాస్పిటల్. ఇది కార్పొరేట్ స్థాయిలో హైఫైగా ఉంది హాస్పిటల్ చూస్తాం. మామూలు పేదవాడి వస్తే వైద్యం ఎటువంటిగా అందియబోతున్నారు వాళ్ళకు, అంటే చాలని జీతాలతో బతుకుతున్న ఈ మహబూబాద్ గిరిజన ప్రాంతం, వీళ్ళకి ఏ రకంగా మీరు సేవ చేయగలుగుతారు? అదే ఇప్పుడు మా ధ్యేయం వచ్చేసి అది. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో అంటే అపోలో కానీ, యశోద ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందరూ మిడిల్ క్లాస్ జనాలు మన దగ్గర, సాధారణ ప్రజలు ఉంటారు. కాబట్టి సో మేము ఆ పొజిషన్ నుంచే చదువుకొని వచ్చిన వాళ్ళం. సో మనకు ప్రజలు ఏంటిది, ఇక్కడ ఏంటి ప్రజానికము, గిరిజనలు ఎక్కువ ఉండే ప్రాంతం. నేను కూడా గిరిజన బిడ్డనే. సో నేను ఆ పరిస్థితుల నుంచి బయటికి వచ్చాను. సో మనం ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ఈ స్టేజ్కి వచ్చాననేది నాకు తెలుసు. సో ఈ ప్రాబ్లమ్స్, సమస్యలు అర్థం చేసుకున్న దాన్ని కాబట్టి ప్రజలకు ఆ సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు సామాన్యులకు కార్పొరేట్ వైద్యం అనేది అందుబాటులో ఉండడానికి. ఆపరేషన్లకు సంబంధించి చూస్తే ఏ ఆపరేషన్లు మనం ప్రధానంగా చేస్తారు మేడం మీరు? మన దగ్గర అన్ని రకాల ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయి. జనరల్ సర్జరీ ఆపరేషన్స్ అంటే హెర్నియా కానీ, హైడ్రోసిల్ కానీ, అపెండిక్స్ ఆపరేషన్ కానీ, మనకు చేతి సంచిలో రాళ్ళు, కొలిసిస్టెక్టమీ కానీ, అత్యాధునికంగా పరికరాలతోటి, అంటే కోతలు ఎక్కువ లేకుండా, సో లాప్రోస్కోపీతో కూడా మనకి సర్జరీస్ అనేది జరుగుతుంది. గర్భసంచి ఆపరేషన్స్ కానీ, అండాల మీద నీటి బుడగలు ఉంటే వాటికి ఆపరేషన్స్ కానీ, అండ్ మనకు న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. యాక్సిడెంట్ కేసులకు, తలకి ఇంజురీస్ ఉన్న, తలకు దెబ్బలు తగిలిన, బ్రెయిన్లో మెదడులో రక్తం చెదిలిన, రక్తం గడ్డగట్టినా కూడా, మెదడులో కంతులున్న, వెన్నపూస ప్రాబ్లమ్స్ ఉన్న, ఎటువంటి కీళ్ళ సమస్యలు ఉన్న, కీళ్ళ మార్పిడిలు ఉన్నా కూడా చేయడానికి మనకు అత్యాధునిక పరికరాలు అవైలబుల్ ఉన్నాయి మన హాస్పిటల్లో. చాలా ప్రాబ్లంలో జరుగుతూ ఉంది, గిరిజనులకు తెలియదు. ఏంటంటే ఒక చిన్న సమస్య ఏంటంటే పెళ్ళైన తర్వాత వీళ్ళకు సంతానం అందాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద మీ ప్రధానమైన చికిత్స ఏమైనా ఉందా? ఇక్కడ సంతానం గురించి మెయిన్గా అంటే ఇప్పుడు సంతాన సమస్యలు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో ఆడవాళ్ళలో ఉండొచ్చు, మగవాళ్ళలో ఉండొచ్చు. సో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది బేస్డ్ ఆన్ అంటే మనం చూడాల్సి ఉంటుంది, మగవాళ్ళలో ప్రాబ్లం ఉందా, ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉందా. ఆ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ ఫస్ట్ చేస్తాము. అప్పుడు అంటే వాళ్ళ ప్రాబ్లమ్కి ట్రీట్ చేసినాక దాంట్లో చాలా రకాలు ఉంటాయి కారణాలు. సో దానికి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కారణాలు ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఒక్కొక్క రీజన్కి దాన్ని బట్టి వైద్యం అనేది ఉంటుంది. కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ హోదా ఉన్నా సరే గిరిజన ప్రాంతంలో ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విధాలుగా మేము ఖచ్చితంగా వాళ్ళకు, పేదవాళ్ళు వచ్చిన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి వాళ్ళకు తక్కువ ఖర్చుతో మేము ఈ యొక్క హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామని డాక్టర్ విజయ్ గారు చెప్తున్న విషయం ఇది పరిస్థితి. ఇది మహబూబాద్ ఏరియా, మన మహబూబాద్ జిల్లా నుంచి.